అందరికీ నమస్కారం. మనం ఒక విషయాన్ని మనసు ద్వారా, పుస్తకాల ద్వారా కాకుండా, ఈ విశ్వంలో పశుపక్షాదులు, జంతువుల నుండి కూడా నేర్చుకోవచ్చని తెలిసింది నాకు. మనం చాలా సార్లు పిట్ట కథలు వింటూ ఉంటాం. ఈరోజు మీతో ఒక పిట్ట ఏం నేర్పిస్తుందో నాకు ఎదురైన సంఘటన ద్వారా మీకిప్పుడు చెప్పబోతున్నాను. మా ఇంటి ముందరనే బట్టలు ఆరబెట్టనీకి ఒక తీగ ఉంటాది. ఒకరోజు ఆ తీగ కొన్ని చిన్న చిన్న పుల్లలు, చెత్త ఉండడం చూసి ఒకటి అబ్జర్వ్ చేసిన. ఏంటంటే పిచ్చుక గూడు కట్టుకోబోతుందని. పిచ్చుక గలీజ్ చేస్తుందని ఆ చెత్తను, చిన్న చిన్న పుల్లల్ని మొత్తం తీసేసిన. తర్వాత రోజు మళ్ళీ చూస్తే పిచ్చుక మళ్ళీ కొన్ని పుల్లలు, చెత్తను ఆ తీగకి అంటించింది. అరే! ఇది మళ్ళీ గూడు కట్టబోతుందనుకున్నాను. గూడు కట్టుకుంటే బట్టలు ఆరేయడానికి ఉండదు. గలీజ్‌గా ఉంటుందని మళ్ళీ నేను మొత్తం ఆ పుల్లల్ని, చెత్త మొత్తం తీసేసిన. మూడో రోజు పిచ్చుక మళ్ళీ అదే రిపీట్ చేసింది. మళ్ళీ చెత్తాచెదారము గూడు కట్టుకోవడానికి ఆ వైర్‌కి అంటించుంది. ఈసారి తీసేద్దాం అనుకుంటే నా మీద నాకే ఒక రకమైన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే అది ఎంతో కష్టపడి కట్టుకుంటున్న గూడును నేను నాశనం చేస్తా ఉన్నానే అని ఒక రిగ్రెట్ ఫీలింగ్ కలిగింది. ఈసారి దాన్ని డిస్టర్బ్ చేయలేదు. అలానే వదిలేసా. ఒక వారానికే అది ఒక అందమైన గూడును కట్టుకుంది. దీని నుంచి నాకు అర్థమైంది ఏందంటే, మనం ఒక మంచి పని మొదలుపెట్టినప్పుడు కొంతమంది ఆటంకాలు సృష్టిస్తూ ఉంటారు. ఒకసారి, 2 సార్లు ఆటంకాలు సృజించారని మనం మానుకుంటే ఆ పనికి ఫుల్ స్టాప్ పెట్టినట్టవుతుంది. అదే ఎవరెన్ని సార్లు ఆటంకాలు సృష్టించినా, మనం మళ్ళీ మళ్ళీ మనం చేయాలనుకున్న పనే చేస్తూ ఉంటే, ఆటంకాలు సృష్టించే వాళ్ళే సిగ్గుపడతారు. మనకి ఆటంకాలు సృష్టించే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యేలా మనం పనులు చేస్తుంటే, మనం విజయం సాధించామని లెక్క. అది నాకర్థమైంది. చూడండి, నేను 2 సార్లు తన గూడును తీసేసినా, మళ్ళీ తను మూడవసారి వచ్చి కట్టుకుంటుంది. అంటే అక్కడ డెడికేషను, కమిట్మెంటు నాకు కనపడింది. ఈ చిన్న పిచ్చుక సంఘటన మీకేం నేర్పించిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.